హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష ఎపిసోడ్ 14 షో స్టార్ట్ అవడంతోనే ఎప్పట్లాగే శ్రీముఖి గారు వచ్చారు, డాన్స్ చేశారు. అండ్ శ్రీముఖి గారితో పాటు కంటెస్టెంట్స్ కూడా ఈరోజు డాన్స్ చేశారు. మేబీ లాస్ట్ కదా, ప్రీ క్లైమాక్స్ లాంటిది కదా షోకి, సో ప్లాన్ చేశారు గట్టిగానే. జడ్జెస్ కూడా వచ్చారు, కొద్దిగా ఎమోషనల్గా మాట్లాడారు. ఎందుకంటే ఇన్ని రోజులు అలవాటు అయిపోయారు కదా, సో నెక్స్ట్ నుంచి మేము మిస్ అవుతాం అన్నట్టు ఏదో కొద్దిగా వెళ్ళారు. ఎనీహో అది కొద్దిగా సీరియస్గానే ఉంటుంది కాబట్టి ఇంక దానికి మనం ఏం చేయలేం. కొంతమంది వెళ్ళాలి. మీరు ఎవరెవరికైతే ఓటు వేసారో, ఎక్కువ శాతం మంది ఎవరిని ఎంచుకున్నారో, ఎలాంటి వాళ్ళు బిగ్ బాస్ హౌస్కి కావాలనుకున్నారు అనేది ఈ రోజు తెలిపోద్ది అనుకుంటున్నాం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో మొదటి టాస్క్గా ఈరోజు 2 విషయాలు చెప్పారు. మొదటిదే వర్తి అన్వర్తి, అంటే ఇది ఒక టాస్క్ అనమాట. నువ్వు బిగ్ బాస్లో ఉండటానికి ఎందుకు వర్తి, అండ్ పక్కన వాళ్ళలో మిగిలిన వాళ్ళలో ఎవరు అన్వర్తి, ఉండటానికి అర్హత లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి వాళ్ళ మెడలో ఒక మెడల్ వేసి చెప్పాలి. సో ఫస్ట్ హరీష్ గారిని పిలిచేశారు, ఆయనతోనే మొదలు పెట్టారు శుభప్రదం అనుకుని. సో ఆయనతో మొదలు పెట్టారు. సో ఆయన రప్పించగానే, ఆయన పేరు పిలవగానే ఆయన జమ్మని దూసుకుంటూ వచ్చేసాడు. సో ఆయన రాగానే ఫస్ట్ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారంటే షాకిబ్ని సెలెక్ట్ చేసుకున్నారు. షాకిబ్కి ఆ బోర్డు వేసి అప్పుడు షాకిబ్ పేరు చెప్పి అప్పుడు చెప్పారనమాట. ఎందుకు కాదు అంటే మనోడు అంత ఎనర్జెటిక్గా లేడు, అండ్ మనోడు పార్టిసిపేషన్ కూడా చాలా తక్కువగా ఉంది. సో అందువల్ల ఈ అబ్బాయి అన్వర్తి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొదట్లో పలానా టాస్క్ నాకు ఇవ్వలేదని చెప్పి అరిచాడు, ఆ టాస్క్ నాకు ఇవ్వు, పలానాది నేను చేస్తాను అని చెప్పి ఫ్రస్ట్రేట్ అయిన అబ్బాయి ఆ ఎనర్జీ కానీ ఆ ఇన్వాల్వ్మెంట్ కానీ ఇప్పుడు లేదు. ఒక రకంగా చెప్తే ఆయన చెప్పేది కరెక్టే, హరీష్ గారు చెప్తుంది కరెక్టే. ఒకవేళ ఆయన చెప్పింది కరెక్ట్ అయినా కాకపోయినా ఈయన చెప్పేది నిజంగా కరెక్టేనేమో అన్న డిక్షన్లో చెప్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్ హౌస్లో. సో షాకిబ్ ఏమన్నాడంటే, బేసిక్గా అందరూ నన్ను ఎలా షేర్ చేస్తారంటే ఒక లక్ ఫ్యాక్టర్ అనేది నా మీద వేస్తారు. షాకిబ్ అంటే బ్యాడ్ లక్, సో షాకిబ్ ఉంటే ఆ లక్ వర్కౌట్ అవ్వదు అనే టైప్లో చేసేసారు కాబట్టి అలా ఉంది. కానీ నేను చాలా మోస్ట్ ఎంటర్టైనింగ్ పర్సన్. నేను ప్రతి దాన్ని ఎంజాయ్ చేస్తాను, ప్రతి టాస్క్ని ఎంజాయ్ చేస్తూ ఆడతాను అని చెప్పని అన్నారు. సో ఇక తప్పదన్నట్టు ఇంక ఈ గొడవ ఎప్పటికీ తేలదన్నట్టు వెళ్ళిపోమన్నారు. నెక్స్ట్ షాకిబ్ని పిలవగానే షాకిబ్ ఇమీడియట్గా మళ్ళీ హరీష్ గారికి వేశారు. ఇక్కడ నుంచి మొదలైపోయింది ఇంక సేమ్ బిగ్ బాస్ హౌస్ లాగే, నువ్వు నన్ను నామినేట్ చేస్తే నేను నిన్ను నామినేట్ చేస్తా అన్నట్టే ఉంది. మళ్ళీ ఆయన పిలిచారు. సో హరీష్ గారికి వేసిన తర్వాత ఆయన చెప్పిన మా రీజన్స్ ఏంటంటే, మీరు ఎప్పుడు సీరియస్గా ఉంటారు. కాదు, సీరియస్గా ఉంటారు కదా, ఏంటది, మీరు ఫిజికల్ టాస్క్లు సరిగ్గా ఆడలేరేమో అని చెప్పని అన్నాడు. ఫిజికల్ టాస్క్లు ఆడడానికి నేనేం బాడీ బిల్డర్ని అవ్వడానికి రాలేదు, ఇక్కడ బాడీ బిల్డర్సే వచ్చి చెయ్యాలి. ఒకవేళ ఫిజికల్గా బలంగా ఉన్న వాళ్ళు మాత్రమే బిగ్ బాస్ హౌస్ విన్ అవుతారు అనుకుంటే అందరూ బాడీ బిల్డర్సే వచ్చేటోళ్ళు. సో తెలివి కూడా ఉపయోగించాలి, స్మార్ట్గా కూడా ఆడాలి, అండ్ ఫిజికల్ టాస్క్లో కూడా నేను కొన్నింటిని పర్ఫామ్ చేశాను అని చెప్పని అన్నారు. సో అందులో ఆయన ఎలాగో ఓడిపోతాడు కాబట్టి షాకిబ్. సో ఇమ్మీడియట్గా హరీష్ గారు ఏమన్నారంటే, అది కాదండి, నెక్స్ట్ ఏమన్నా ఉంటే చెప్పండి, ఇది కాదు, ఇంక నెక్స్ట్ నేను దేనికి కన్వర్ట్ చేయో చెప్పాను. కానీ ఇంక షాకిబ్ కూడా ఓరు బాబు ఎందుకు ఎత్తంతో గొడవ అనుకుని సెకండ్ తెస్తాడు. సెకండ్ రీజన్ ఏంటి, మీరు ఎంటర్టైనింగ్గా ఉండరు, ఎప్పుడు సీరియస్గానే ఉంటారని. కానీ ఈయన బాలయ్య బాబు డైలాగ్ వేసాడు అనమాట, చాలా ఉన్నాయి లోపల దాచం అని చెప్పాడు. సో హరీష్ గారిని బీట్ చేయలేరండి. వాదనలో మాత్రం ఆయన ముందు నుంచి అందరినీ ఫిక్స్ చేస్తాడు మెంటల్గా. నేను మాట్లాడితే ఎప్పుడు ఒకసారి మాట్లాడతాను, ఆ మాట్లాడితే కూడా చాలా సీరియస్గా కరెక్ట్గా మాట్లాడతా అనేది అవతల మైండ్లో సీడ్లో పెట్టేశాడు. కాబట్టి అది వాళ్ళకి ఆ విత్తనం పెరిగి చెట్టు అయ్యి వాళ్ళందరికీ అర్థమైపోతుంది, ఇతనితో వాదనలో గెలవలేము. అంటిలాంటి అన్లెస్ ఇతను ఒక పెద్ద తప్పు బహిరంగంగా చేస్తే తప్ప అతన్ని మాట్లాడించకుండా మనం చేయలేము అనేది వాళ్ళకి అర్థమైపోయింటుంది. నాకు తెలిసి సెలబ్రిటీస్ కూడా ఇతని మీద నాకు తెలిసి ఇప్పటి నుంచే వేసేస్తూ ఉంటారు, అల్లేస్తూ ఉంటారు కొన్ని ప్లాన్లో. సో ఇలాంటి అతను ఢీ కొట్టాలంటే చూడాలి. ఒకటే తనతో విపరీతంగా ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ గ్యాంగుల కన్నా చేర్చుకోవాలి, లేదా బ్యాంగ్ అయినా ఇవ్వాలి గట్టిగా. నెక్స్ట్ మనీష్ గారు వచ్చారు. సో మనీష్ గారు బేసిక్గా ఆయన ఎందుకు వర్తి అన్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మొదట్లో అతను తెలివైనోడుగా ప్రొజెక్ట్ అయినప్పటికీ కూడా ఫస్ట్ 3 ఎపిసోడ్స్, ఆ 1, 2, 3 ఎపిసోడ్స్ అతనికి అనుకూలంగా రాలేదు. ఆఫ్టర్ థర్డ్ ఎపిసోడ్ తర్వాత ఆయన కొద్ది పుంజుకోవడం మొదలుపెట్టాడు. మనం ఓవర్ స్మార్ట్గా వెళ్ళడం కాదు, మన స్మార్ట్నెస్ని మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తే చాలు అని రియలైజ్ అయ్యాడు ఆయన. సో అందువల్ల నేను వర్తి అనుకుంటున్నాను, నా మిస్టేక్స్ నుంచి నేను నేర్చుకున్నారు అన్నారు. ఓకే, డన్. బట్ ఎవరు అన్వర్తి అన్నప్పుడు మాత్రం చెప్పాడు చూడండి, నాగా పేరు ఎత్తాడు. నాకు అసలు ఫ్యూజులు ఎగిరిపోయినాయి, నాకేం అర్థం కాలేదు. నాగా పేరు ఎత్తడం ఏంటారు బాబు, ఆల్మోస్ట్ వీళ్ళందరిలో కల్లా ఫస్ట్ ఫిక్స్డ్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది నాగా గారే. అలాంటిది నాగా గారి పేరు ఎత్తారు. ఎనీహౌ నాగా గారి పేరు ఎందుకు ఎత్తారు అంటే కనుక, అతను అచీవ్ చేసిన మొన్న టాస్క్ కాకుండా అతను మైండ్ గేమ్గా తెలివిగా ఇంకేదైనా చేశాడేమో నాకు ఒక్కటి చెప్పండి అని చెప్పని అన్నారు. వెంటనే నాగా గారు మంచి సమాధానం ఇచ్చారు. అదే వింటుంటేనే చాలా వింతగా అనిపించింది నాకు. ఎనీహో, సో వెంటనే నాగా గారు బాగా డిఫెండ్ చేసుకున్నారు. బేసిక్గా ఆయన ఉండటమే అంత, అది లక్ అనుకోండి, లేకపోతే మనస్తత్వం అనుకోండి, ఏదన్నా అనుకోండి, అతను తీరే అది. సో అతను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తాడు, ఉన్నది ఉన్నట్టుగా ఆడతాడు, ఏది ఉంటే అదే చూపించుకుంటాడు. అదే ఆయన మంచితనం. ఆ మంచితనం ఒక్కోసారి ఆ హానెస్టీ ఒక్కోసారి ఆయనకే ఇబ్బందులు తీసుకొస్తుందని ఆయనే చెప్తున్నాడు. బట్ స్టిల్ ఇప్పుడు అది అందరూ కనుక్కున్నారు, అందరూ గుర్తించారు, అతను ముందుకు పెట్టారు.
సో ఇందులో పెద్ద పాయింట్ ఏముండదు. నాకు తెలిసి నాగా గారు బెస్ట్ కంటెస్టెంట్ ఇప్పటి వరకు ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే హీఈస్ ద బెస్ట్ కంటెస్టెంట్, ఇంక్లూడింగ్ మనీష్ గారితో పోల్చుకున్నా కూడా హీఈస్ ద బెస్ట్ కంటెస్టెంట్. సో వాదన పెద్దగా ఏమి ఉండదో తేలిపోయింది. సో నెక్స్ట్ నాగా గారు నుంచారు. నాగా గారు ఎందుకు వర్త్ అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం హీఈస్ ద బెస్ట్ కంటెస్టెంట్ అంతే. ఇప్పటి వరకు ఆయన జర్నీని చూస్తే హీఈస్ బెస్ట్ కంటెస్టెంట్. బట్ ఆయన ఎవరు అన్వర్తి అంటే మళ్ళీ తీసుకొచ్చి షాకిబ్ గారికి వేశారు. ఎందుకంటే అదే మొదట్లో ఉన్న మొదట్లో చూపించినంత ఇంట్రెస్ట్ నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఒక్కో దెబ్బ తగిలే కొద్ది మనిషి కొద్ది డల్ అవుతాడు కదా, తిరిగి పుంజుకునే ఛాన్స్ ఆ లక్ ఉండాలంటారు కదా, అది లేకపోవడం వల్ల లేకపోతే లక్ అన్న బోర్డు ఇతనికి పెట్టడం వల్ల తెలియదు కానీ ఇతనికి ఇచ్చారు అన్వర్తి. నెక్స్ట్ కల్కి గారు వచ్చారు. సో కల్కి గారు ఆవిడ ఎందుకు వర్త్ అని చెప్పుకునే ప్రాసెస్లో ఆవిడ అన్ని నిజాలే చెప్పారు బేసిక్గా. ఎందుకంటే ఆవిడ ఫస్ట్ ఎపిసోడ్ 2వ ఎపిసోడ్ అటు ఇటు ఉన్నారేమో కానీ ఆ తర్వాత నుంచి ఆవిడ ఎదిగారు చూడండి. ఒక్కో మెట్టు ఒక్కో ఛాన్స్ని చాలా పర్ఫెక్ట్గా వాడుకుని కరెక్ట్గా పర్ఫామ్ చేసి మంచి ఇంప్రూవ్మెంట్ తీసుకొని వచ్చారు. సో చూస్తుండగానే అందరికీ అర్థమైపోయింది ఈవిడ ఖచ్చితంగా ఉంటారు బిగ్ బాస్ హౌస్లో అని చెప్పని అనిపించింది. అండ్ ఎవరు అన్వర్తి అంటే కనుక డీమోన్ పవన్ అని చెప్పారు. అబ్బా సాయిరామ్, నిజంగా అనిపించింది నాకు కూడా. మొదటి నుంచి నిన్న 2 ఎలిమినేట్ అయిపోయారండి బాబు, శ్వేత అండ్ ప్రసన్న గారు, వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోయారు. అసలు ఇతనితో పోల్చుకుంటే వాళ్ళిద్దరు ఇంకా బెటర్ కదా అనిపించింది నాకు. బట్ ఏమో ఎనీహో మనం ముందు నుంచే ఇది ఏమి హేట్ రేట్ కాదు, జస్ట్ నాకున్న ఒపీనియన్ అంతే. బట్ ఏంటో అతనిలో ఆ ఇంట్రెస్టే కనిపించదు ఎందుకో. ఎనీహో అతని కోసం చెప్పిన రీజన్ ఏంటంటే నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అదే. ఇంట్రెస్టెడ్గా ఉండడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్గా ఉండడు, ఎవరేం చెప్తున్నారో వినడు, అలా ఎందుకో ఉన్నాడు అన్నట్టు ఉంటాడు అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అతను డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేశాడు, లేదు అలా కాదు నాది నేను ఆడుతున్నాను, నేను అన్ని చూసుకున్నాను, నన్ను సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ అన్నారే తప్ప ఆటకు అన్వర్తి అన్నట్టు ఎవరు అనలేదు అన్నారు. నేనైతే అన్వర్తి అని అంటాను. ఎందుకు వచ్చిందో మరి, తీసుకెళ్ళిపోతాం కాంపిటీషన్, ఇలాంటి వాళ్ళనే సెలెక్ట్ చేస్తారో ఏందో. నెక్స్ట్ డీమన్ పవన్ నుంచారు. డీమన్ పవన్ ఎందుకు వర్తి అని చెప్పమంటే సేమ్ అతను ఇలాగే చెప్పాడు, నన్ను సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ అన్నారే తప్ప నన్ను ఏమో అన్వర్తి అని చెప్పని అనలేదు, నాది నేను ఆడుతున్నాను, నాకున్న దాంట్లో నేను పర్ఫెక్ట్గా ఆడతాను అని చెప్పని అన్నాడు. ఎవరు అన్వర్తి అంటే మళ్ళీ షాకిబ్ గారిని దించారు. షాకిబ్ని తీసుకొచ్చారు, మెల్ల బోర్డు వేశారు. ఇతను అన్వర్తి క్యాండిడేట్, మొదట్లో ఉన్నంత వరకు ఇప్పటి వరకు లేడు, ముఖ్యంగా తన వాయిస్ పెట్టాడు, ఎక్కడైతే పాయింట్ చెప్పాలో అక్కడ పాయింట్ చెప్పడు అని చెప్పని అన్నారు. షాకిబ్ ఇమీడియట్గా ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ చేశాడు. ఎప్పుడైనా ఒక కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు ఆ కన్వర్జేషన్లో ఎవడైతే కొద్దిగా హై పిచ్ నోటుతో గట్టిగా మాట్లాడతాడో రెండో వాడు ఆటోమేటిక్గా సైలెంట్ అవుతాడు. సో గట్టిగా అరుస్తూ మాట్లాడే వాడిదే విన్ అనుకుంటారు, ఆడిదే పై చేయి అనుకుంటారు. ఆడి దగ్గర లాజిక్ ఉందా, పాయింట్ ఉందా లేదా ఇది ఏం ఆలోచించరు. బేసిక్గా మన వాళ్ళ దగ్గర ఒక సేయింగ్ ఉంటుంది, ఏదన్నా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు స్టే సైలెంట్, యూ విల్ బీ ఎ మెచ్యూర్డ్ గా అంటారు. వచ్చేం కదా, ఎవడైతే గట్టిగా అరుతాడో ఆడిదే పాయింట్ అవుతుంది. ఇది కలికాలం, నువ్వు నెమ్మదిగా సైలెంట్గా ఉంటే నాలో ఉన్న మెచ్యూరిటీని చూపించుకుంటావు అనుకుంటే నిన్ను డాష్ గార్డ్ అనుకుంటారు. కాబట్టి ఇలాంటి రోజుల్లో గట్టిగానే మాట్లాడాలి. సో అలా ఎవడైతే గట్టిగా మాట్లాడతాడో వాడి వైపే విన్నింగ్ ఉంటుందో అందరూ వాడి వైపే చూస్తారు. సో నాకు కూడా ఒక టైం వస్తుంది, అలా టైం వచ్చినప్పుడు నేను కూడా గట్టిగా మాట్లాడతా అని చెప్పి మనోడు అన్నాడు. వెంటనే మనోడు రివర్స్లో ఇచ్చేసాడు డీమన్ పవన్. అప్పటి వరకు షో నడవదు కదా అని. నిజమే కదా, నువ్వు ఎప్పుడెప్పుడు అరుతావని చెప్పి నీకోసం అందరూ ఛాన్స్లు ఎత్తా కూర్చోరు కదా, పీకిందనే అనుకోను నాకు తెలిసి. బట్ స్టిల్ షాకిబ్ పంపిస్తారనుకుంటా, ఏమో. ప్రస్తుతానికి అయితే అన్వర్తి అన్నారు, సో అతను తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. నెక్స్ట్ ఎవరు వచ్చారంటే ఎవరు రాలేదు. నెక్స్ట్ గేమ్ పెట్టారు. ప్రతిసారి ఇలాగే వెళ్తుంది కదా, ఈసారి ఈ లైన్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి మంచి పని చేశారు. అంటే నెక్స్ట్ ఏమవుతుంది అన్న ఎంతూజియాసిజం కొద్దిగా పెరిగిందనమాట. బట్ మధ్యలో గేమ్ పెట్టారు. సో అది గేమ్ ఏమన్నా పెడతారేమో అని టెన్షన్ పడ్డాను. అద్భుతమైన గేమ్ పెట్టారు. సో బేసిక్గా గేమ్ ఏంటంటే ఒక బాక్స్ ఉంటుంది, ఒక బాక్స్లో గల్లిగా ఉంటుంది. అదే మన స్క్విడ్ గేమ్లో చూస్తారా, ఒక్కొక్కరు చనిపోతుంటే టప్ 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 అని చెప్పి లైట్స్ ఆగిపోతాయి నెంబర్స్. సో అలాంటి బాక్స్ ఒకటి పెట్టారు. ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్కరు నుంచోవాలి. సో నుంచున్న తర్వాత విడివిడిగా నుంచొని ఉంటారు. కొన్ని బాక్సులు సెలెక్ట్ చేసుకుని ఒక బాక్స్లో ఉన్న పర్సన్ తన పక్కన బాక్స్లో ఉన్న పర్సన్ని ఛాలెంజ్ చేస్తే అండ్ వీళ్ళిద్దరికీ కలిపి ఒక ఛాలెంజ్ పెడతారు. ఆ ఛాలెంజ్లో ఎవరైతే గెలుస్తారో గెలిస్తే వీళ్ళ బాక్స్ కూడా వీళ్ళకే వస్తుంది. సో 2 బాక్సులు వీళ్ళవే అవుతాయి. సో ఇలా ఒక గేమ్ ఉంటుందన్నమాట. చాలామంది ఉన్నారు. మొదటి గేము ఫస్ట్ దివ్య నిఖిత గారితో స్టార్ట్ చేశారు. ఈవిడ మీద నాకు హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి బాబు, మరి ఎందుకో తెలీదు. ఆ పర్సన్ మాట్లాడే విధానం వల్ల ఏమో తెలియదు కానీ సరే ప్రతిసారి ఏదో డబ్బాలా ఉంటుంది. సో దివ్య నిఖిత గారితో స్టార్ట్ చేశారు. దివ్య నిఖిత గారు ఎవరితో ఛాలెంజ్ చేశారంటే ప్రియ గారితో స్టార్ట్ చేశారు. సో ప్రియ గారితో ఛాలెంజ్, వీళ్ళిద్దరికి కలిపి ఒక గేమ్ పెట్టారు. గేమ్ ఏంటంటే రివర్స్ పిరమిడ్. అంటే పిరమిడ్ అంటే మనం కడతాం కదా, ఇలా ఫస్ట్ 5 పెట్టి తర్వాత 4 పెట్టి 3 పెట్టి 2 పెట్టి 1 పెట్టి ఇలా పెడతాం కదా, ఇలా పెడతాం
కదా. సో ఇప్పుడు దాన్ని రివర్స్లో చేయాలి. అంటే ముందు ఫస్ట్ ఒకటే పెట్టాలి, ఒక గ్లాస్ పెట్టి ఆ గ్లాస్ పైన ఒక స్టిక్ పెడతారు, మళ్ళీ దానిపైన 2 గ్లాసులు పెడతారు, దానిపైన స్టిక్ పెట్టి దానిపైన ఇంకో గ్లాస్, ఇలా మధ్యలో పడిపోయినా ఎక్కడైనా ఇబ్బంది అయినా మళ్ళీ మొదటి నుంచి రావాలి. వినటానికి ఏదో పిల్ల గేమ్ కదా అనిపించింది, కానీ కడుతున్నప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎవరిది ఎప్పుడు పడిపోతుందో తెలియదు, అది లక్కో లేకపోతే ఏమో తెలియదు. అండ్ దివ్య నిఖిత గారు చేశారు వేరే లెవెల్. అంతే చెప్తున్నాను కదా, ఈ మనిషి చాలా పెద్ద ఇంపాక్ట్ ఇస్తుంది. పొరపాటున ఈవిడ కానీ సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఎలా అయితే హైలైట్ అవుతున్నారో బిగ్ బాస్ షోలో, మెయిన్ బిగ్ బాస్ షోలో కూడా ఈవిడ అలానే హైలైట్ అయితే వేరే లెవెల్ ఇంపాక్ట్ వస్తుంది. సో ఫైనల్లీ దివ్య నిఖిత గారు గెలిచారు. అండ్ ప్రియా గారికి ఎలా అనిపించింది అంటే వెరీ గుడ్ గేమ్ అని చెప్పానన్నారు. బేసిక్గా వీళ్ళిద్దరు స్ట్రాంగ్ ప్లేయర్సే. ఒక్క గేమ్లో ఓడిపోయినంత మాత్రాన ప్రియా గారిని తక్కువ చేయడానికి లేదు. అట్ ద సేమ్ టైం ఒక్క గేమ్లో గెలిచారు కాబట్టి ఈవినేదో ఉన్న స్థానంలో పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరూ వాళ్ళకున్న స్ట్రెంగ్స్ని మ్యాక్సిమం ఉపయోగించారు. కాకపోతే ఈవిడ కొద్దిగా స్ట్రాటజీని కూడా ఉపయోగించి మొదటి నుంచి చివరి వరకు ఒకే దిశగా దూసుకెళ్ళిపోయారు దివ్య నిఖిత గారు. అండ్ ఆవిడ స్ట్రెంగ్తే అది. కాబట్టి షీ డిజర్వ్స్ టు బీ ఇన్ బిగ్ బాస్ హౌస్ అండ్ షీ డిజర్వ్స్ దిస్ విన్. సో ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఆటోమేటిక్గా నెక్స్ట్ వ్యక్తితో ఆడాలి. కాబట్టి ఎవరిని ఎంచుకుంటారు ఈసారి ఓడించడానికి అంటే ఈసారి దివ్య నిఖిత గారు శ్రేయాని ఎంచుకున్నారు. 19 ఇయర్స్ అమ్మాయి ఎవరైతే ఉందో శ్రేయాని ఎంచుకున్నారు. అదేంటి ఇందాక పవర్ఫుల్ అమ్మాయిని ఎంచుకున్నారు, ఇప్పుడు ఏంటి వీక్ అమ్మాయిని ఎంచుకుంటున్నారు అంటే నాకు ఒక ఛాన్స్ ఉంటుంది కదా అని చెప్పాను అన్నారు. ఒకవేళ ఓడిపోతే మాత్రం ఈవిడ పరుగు పోతుంది. సో వీరిద్దరికీ కలిపి ఇప్పుడు ఒక టాస్క్ పెట్టాలి. కాబట్టి టాస్క్ ఏంటంటే ఒక జిగ్సా పజిల్. మీకు చెప్పాలంటే ఒక షేప్ ఉంటుంది, ఆ షేప్ను ముక్కలు చేసి వాళ్ళకి ఇస్తారు. ఆ ముక్కలన్నీ కలిపి ఒక షేప్గా తయారు చేయాలి, ఒక బొమ్మగా తయారు చేయాలన్నమాట. సో ఎప్పుడు ఇచ్చేదే బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష అని ఉంటుంది, ఒక పోస్టర్. ఆ పోస్టర్ ముక్కలు చేసేస్తారు పజిల్స్లో ఉండి. ఆ పజిల్స్ని వీళ్ళు కరెక్ట్గా అరేంజ్ చేసి అన్నీ చూసుకుని కరెక్ట్గా ఉన్న తర్వాత బెల్ కొట్టాలి. ఈవిడ కొద్దిగా డాక్టర్, ఈవిడ కొద్దిగా ఏజ్ ఉంది, మెచ్యూరిటీ ఉంది, ఇలాంటి కొద్దిగా గొప్ప ఆడి ఉంటుంది. కాబట్టి ఈవిడికే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కంపేరింగ్ టు శ్రేయ. సో శ్రేయ గారు కూడా మ్యాక్సిమం ట్రై చేశారు. మధ్యలో శ్రీముఖి గారు కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేశారు. పక్కన వాళ్ళని చూడొద్దని చెప్పలేదు కదా, ఒకసారి కరెక్ట్గా చూడు, ఇది ఇటు కాదేమో, ఈ టైప్ ఆఫ్ కొన్ని హింట్లు ఇచ్చారు. కానీ మా పాప పట్టుకోలేకపోయింది, చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది. ఆబ్వియస్లీ దివ్య నిఖిత గారు ఇలాంటి ఆడి ఉంటారు కాబట్టి సో ఇమీడియట్గా అన్ని కరెక్ట్గా పెట్టేసి 1-10 సార్లు చెక్ చేసుకుని అన్ని కరెక్ట్గా చూసుకుని బెల్ల కొట్టారు. అండ్ ఈ టాస్క్లో కూడా దివ్య నిఖిత గారే విన్. సో ఇప్పుడు ఇందాక ప్రియ గారి పొజిషన్ బాక్సెస్ అన్ని దివ్య నిఖిత గారికి వచ్చినాయి. అలాగే ఇప్పుడు శ్రేయ గారి బాక్సెస్ కూడా దివ్య నిఖిత గారికి వచ్చాయి. చాలా బాక్సెస్ వచ్చేసాయి. అండ్ ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఒకవేళ ఎప్పుడైనా నేను ఇంకా గేమ్ ఆడింది చాలు, నేను ఇంకా రెస్ట్ తీసుకుంటానంటే వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. మిగిలిన వాళ్ళు గేమ్ స్టార్ట్ చేసుకుని ఆడుకుంటారు కావాలంటే. ఈ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఈవిడ ఇప్పటి వరకు ఆడారు, నెక్స్ట్ ఆడతారో చూడాలి. బట్ ఓడిపోయిన శ్రేయని మాత్రం శ్రీముఖి గారు ఆడుతుంటే లాస్ట్లో చిన్న మాట అన్నారు. సో ఇవే ప్రాబ్లం అయితే బేసిక్గా వెళ్ళిపోయేటప్పుడు ఏమందా శ్రీముఖి గారు శ్రేయ గారిని, శ్రేయ నువ్వు ప్రియ ఇద్దరు పక్కన కూర్చొని చెమ్మచెక్కలు ఆడుకోండి అన్నారు. అవసరమా? వీళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారో లేదా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. బట్ వీళ్ళకి మాత్రం ఈ యాంకర్స్, ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వదిలే మాటలో వీళ్ళకి పెద్ద మచ్చ అయిపోతాయి, విపరీతమైన ట్రోలింగ్కి దారితీస్తాయి. పేమెంట్ ఇస్తున్నారు కదా, మేము మాత్రం తట్టుకుంటామంటే ఇంక మీ ఇష్టం. నెక్స్ట్ దివ్య నిఖిత గారు రెస్ట్ తీసుకుంటారా గేమ్ ఆడతారంటే నేను రెస్ట్ తీసుకుంటానన్నారు. సో ఆవిడకి ఒక స్ట్రాటజీ ఉంది. అంటే ముందు వేళ్ళు కొట్టుకుని ఒక పర్సన్ మిగిలితే ఆ పర్సన్తో నేను ఆడతాను అన్నట్టు ఆడారు. సో ఆవిడ రెస్ట్ తీసుకున్నారు. నెక్స్ట్ హరీష్ గారిని సెలెక్ట్ చేస్తే హరీష్ గారు షాకీబ్ని ఎంచుకున్నారు. సో షాకీబ్ని ఎంచుకోగానే షాకీబ్ అండ్ హరీష్ గారికి కలిపి ఒక టాస్క్ పెట్టారు. ఏం లేదు, నెత్తి మీద ఒక బాస్కెట్ లాంటిది పెట్టారు, ముందు ఒక బాల్స్ పెట్టారు. ఆ బాల్స్ని తీసి అలా బాస్కెట్లోకి వేసుకోవాలి. ఆ వేసుకున్న బాల్ని తీసుకెళ్ళి ఒక బౌల్లో పెట్టాలి. ఇది టాస్క్. సో ఈ టాస్క్ని చాలాసేపు ఆడారు. నాకు తెలిసి మరీ ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఇంట్రెస్టింగ్గానే జరిగింది. యాక్చువల్లీ ఆడేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చూసేటప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది. వాళ్ళు ఆడేటప్పుడు ఏమో తెలియదు కానీ చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో అందువల్ల గేము ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనే టైంకి షాకిబ్వి ఒక్కటి కూడా పడలేదు. బట్ హరీష్ గారు మాత్రం బ్యాక్ టు బ్యాక్ వేసుకుంటూనే ఉన్నారు. హరీష్ గారు నిజంగా చాలా బాడారు. యాక్చువల్లీ ఇందాక షాకిబ్ ఏ రీజన్ అయితే చెప్పి ఆయన అన్వర్తి అన్నాడో ఇప్పుడు అదే అన్వర్తి కాదు వర్త్ అని చెప్పి ప్రూవ్ చేశారు హరీష్ గారు. చాలా బాడారు. బట్ స్టిల్ షాకిబ్ గారు ఎక్కడ వేయలేకపోయారు. ఆయన కాన్ఫిడెన్స్ ఎక్కడ తగ్గిపోద్ది అని చెప్పి అభిజిత్ కూడా ట్రై చెయ్యి ఏం కాదు అని చెప్తూనే ఉన్నారు. బట్ స్టిల్ షాకిబ్ గారు ఓడిపోయారు, హరీష్ గారు గెలిచారు. సో షాకిబ్ ప్లేస్ ఇప్పుడు హరీష్ గారికి వచ్చింది. నెక్స్ట్ హరీష్ గారు రెస్ట్ తీసుకుంటారా ఆడతారంటే లేదు నేను ఆడతాను అన్నారు. నేను ఇంకా దివ్య నిఖిత గారితో వేస్తారేమో వేరే లెవెల్ ఎలివేషన్ వస్తుంది అనుకున్నాను. బట్ ఆయన ఇంకో స్ట్రాటజీ ప్లే చేశాడు, నాగా గారిని సెలెక్ట్ చేసుకున్నాడు. సో నాగా గారికి హరీష్ గారికి ఇప్పుడు బేసిక్గా టాస్క్ ఏంటంటే వాళ్ళిద్దరికీ కలిపి ఒక
ఫిష్ ట్యాంకర్ ఉంటుంది. ఆ ఫిష్ ట్యాంకర్లో ఒక బౌల్ ఉంటుంది. ఆ బౌల్ ఆల్రెడీ సగం వాటర్ ఉంటుంది, కొద్దిగా తేలుతూ ఉంటుంది, సగం మాత్రమే ఉంది కాబట్టి. సో వీళ్ళేం చేయాలంటే వీళ్ళిద్దరికీ 2 గ్లాసులు కలర్ వాటర్ ఇచ్చారు. ఒక్కొక్కరు పోర్ చేస్తూ ఉండాలి. ఎవరు పోర్ చేస్తున్నప్పుడు అది పూర్తిగా బౌల్ మునిగిపోతుందో ఆ ఫిష్ ట్యాంక్లో వాళ్ళు అవుట్ ఆఫ్ ద టాస్క్, మిగిలిన వాళ్ళు విన్. టాస్క్ చాలాసేపు జరిగింది. ఏంట్రా బాబు అనుకుంటే అప్పటికే వాళ్ళు చాలా ఫార్వర్డ్ చేశారు, ఎడిటర్ చాలా వరకు ఫార్వర్డ్ చేశారు. బట్ స్టిల్ అయినా కానీ వీళ్ళు ఒక చొక్క, ఇతను ఒక చొక్క, హరీష్ ఒక చొక్క, నాగా ఒక చొక్క, ఇలా చొక్కా వేసుకుని చాలా దగ్గరకు వచ్చేసింది. అనే టైంకి నాగా గారు ఒక చొక్క వేస్తే అది తేలింది. హరీష్ గారు వెంటనే ఒక చొక్క వేయాలి. బట్ ఈ మనిషి ఏం చేశాడు, స్ట్రాటజీ ఉపయోగించి కాసేపు ఆగాడు. ఎందుకంటే ఇతను వేసినప్పుడు అది కొద్దిగా కదులుతూ ఉంది, అలా ఫ్లోట్ అయ్యి అలా కదులుతూ ఉంది. సో ఫ్లోట్ అయ్యేది ఆటోమేటిక్గా నెమ్మదిగా మునిగిపోద్దని చెప్పి హరీష్ గారు స్ట్రాటజీ ప్లే చేసి కాసేపు అలా సైలెంట్గా నుంచున్నారు. అనుకున్నట్టుగానే అది మునిగిపోయింది. నాగా గారు ఓడిపోయారు. హరీష్ గారు గెలిచారు. యాక్చువల్లీ నేను లోపల గేమ్ జరుగుతున్నంతసేపు లోపల అనుకున్నాను, ఇప్పుడు కానీ పొరపాటు నాగా గారు గెలవాలంటే ఇంక ఈ మనిషికి తిరగలేదు అనుకుంటారా బాబా అందరూ అనుకున్నాను. బట్ మనమోటి కలిస్తే పయ్యోడు ఇంకోటి చేస్తాడంటారు కదా, సో అలాగా హరీష్ గారే గెలిచారు. సో హరీష్ గారు ఇంకా ఇతని ప్లేస్ కూడా హరీష్ గారికి వచ్చేసింది. సో ఇప్పుడు బాక్సుల పరంగా చూసుకుంటే హరీష్ గారు అండ్ దివ్య నిఖిత ఇద్దరు సమానంగా ఉన్నారు. ఇద్దరు సమానంగా బాక్సుల్ని సంపాదించుకున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ గేమ్ ఎవరెవరికి జరగబోతుంది అనుకుంటున్న టైంలో ఇప్పుడు గేమ్ ఆపేశారు. ఇందాక మొదట్లో స్టార్ట్ చేసిన వర్తి అన్వర్తి గేమ్ ఏదైతే ఉందో టాస్క్, ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నారనమాట. బట్ ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ 3 సార్లు అన్వర్తి అని వచ్చింది కాబట్టి షాకిబ్కి మన వాళ్ళందరూ మిగిలిన వాళ్ళు కూడా సేఫ్ గేమ్ ఎక్కడ ఆడేస్తారని చెప్పి షాకిబ్ని పక్కకు పెట్టేశారు. ఈ రేస్ నుంచి కూడా పక్కకు పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ వేల్లో షాకిబ్ గారు కాకుండా వేరే ఎవరినైనా కానీ అన్వర్తి క్యాండిడేట్స్ ఏంటో చెప్పాలి. సో ఇప్పుడు దాలియా గారిని పిలిచారు. సో దాలియా గారు వచ్చి ఎందుకు వర్తి అంటే కనుక ఆవిడ నేను గివ్అప్ ఇవ్వకుండా ఆడతాను, ఏ గేమ్లో అయినా సరే నేను గివ్అప్ ఇవ్వకుండా నేను ఒక్కదాన్ని మిగిలిన కానీ కరెక్ట్గా ఆడి చూపిస్తాను, నేను ఎప్పుడు గివ్అప్ ఇవ్వను అని చెప్పని అన్నారు. అందువల్ల ఆవిడ వర్తి అంట. ఏమో సార్ చూసిన వాళ్ళు మీరే చెప్పాలి, ఒకసారి కామెంట్ చేయండి. నాకేమంతలా అనిపించలేదు. సిచ్యువేషన్ వస్తే ఎవడన్నా గివ్అప్ ఇవ్వాల్సిందే. అండ్ ఈవిడ కూడా కొన్ని గివ్అప్ ఇచ్చి లైట్ అనుకుని ఊరుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిన ఈ 12 ఎపిసోడ్లు 13 ఎపిసోడ్లో. ఎనీహౌ ఆవిడ అన్వర్తి అని ఎవరు సెలెక్ట్ చేశారంటే హరీష్ గారిని సెలెక్ట్ చేశారు. ఇప్పుడే ఈవిడ సెలెక్ట్ చేయడానికి ముందే ఆయన గెలిచి వచ్చాడు. ఎనీహౌ ఎప్పుడైనా పెద్దోడిని కొడితేనే మనం కనబడతాం అంటారు కదా, సో అలా పెద్దోళ్ళని తీసుకోవడం వల్ల అనుకుంటా హరీష్ గారిని తీసుకుని వచ్చారు. ఆయన మామూలుగానే ఎవరిని మాట్లాడినవాడు, పెద్ద పాయింట్లు తీసుకుంటేనే మాట్లాడినవాడు. ఎనీహౌ ఈవిడ ఏం చెప్పిందంటే ఇతను ఎక్కువ బ్యాక్ బిచ్చింగ్ చేస్తాడండి, ఇతని బిహేవియర్ కరెక్ట్గా ఉండదండి, మరీ పర్సనల్గా వచ్చి మరీ పర్సనల్ అటాకింగ్ చేస్తాడని అన్నారు. ఇతను ఊరుకుంటాడా, నేను వోకల్ పర్సన్ అండి, నేను ఏదన్నా మొహం మీద చెప్పేస్తాను, మీలాక బటర్ పూసి నేను మాట్లాడలేను, నా ప్రవర్తనే అంత, నేను ఉండడమే మనిషిని ఇట్లా ఉంటాను, అవతలాడు ఎవడైనా సరే నేను గట్టిగా వాయిస్ రైజ్ చేసి మాట్లాడతాను, ఇదే నేను. కాబట్టి ఇది కాకుండా ఇంకేమైనా ఉంటే చెప్పండి, లేదా ఈ పాయింట్ ఎక్కడ తప్పు అనేది ప్రూవ్ చేయండి. నేను మీకోసం రాలేదే, మీలాగా బటర్ పూసి ముందుకు వెళ్ళడానికి నేను రాలేదే, సో ఏం కావాలో అది చెప్పండి ఫస్ట్, అంతే. నేనైతే ఇది కాదు, నెక్స్ట్ ఏంటి అన్నట్టు మాట్లాడారు. మాట్లాడితే పస ఉండాలి తప్ప నసలా అనిపించకూడదు అని చెప్పని అన్నారు. మంచి ప్రాస, ఊపులో కూడా మంచి ప్రాస వదిలాడా మనిషి. సో అదనమాట. సో ఇంకా ఆటోమేటిక్గా అవతల వాళ్ళు తేలిపోతారు కాబట్టి డాలియా ఆటోమేటిక్గా ఆవిడ ఆర్గ్యుమెంట్ తేలిపోయింది, హరీష్ గారిది ఎక్కడికో వెళ్ళిపోయింది. సో ఇంకా వేరే ఛాన్స్ ఏం లేక వాళ్ళిద్దరిని వెళ్ళి కూర్చోమన్నారు శ్రీముఖి గారు. సో నెక్స్ట్ మన సోల్జర్ని పిలిచారు, సోల్జర్ పవన్ని. యాక్చువల్లీ ఇతను ఉన్నాడన్న విషయం కూడా నాకు తెలియదు. ఎప్పుడో స్టార్టింగ్లోనే ఒక సోల్జర్ వస్తున్నాడంటే వావ్ అనుకున్నాను, కానీ ఇతడు ఉన్నాడు అన్నట్టు కూడా తెలియలేదు నాకు. స్టార్టింగ్లో ఏదో చేశాడు కొన్ని, బట్ ఇతను ఉన్నాడన్న విషయం కూడా తెలియలేదు. ఎందుకు ఇతను వర్తి అంటే ఇతను తప్పుల్ని యాక్సెప్ట్ చేస్తాను, నేను ఏదైతే చేయలేదో దాన్ని నేను యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తాను, అలా యాక్సెప్ట్ చేసే కెపాసిటీ కానీ ఆ దమ్ము కానీ నాకు ఉంది, సో దాని నుంచి నేను నేర్చుకుని ముందుకు వెళ్తాను అని చెప్పని అన్నాడు. ఓకే, బాగానే మాట్లాడు. యాక్చువల్లీ ఇతను చేసింది బేసిక్గా అదే కాబట్టి దాని గురించి ఆయన చెప్పుకున్నాడు, గుడ్. ఇప్పుడు అన్వర్తి ఎవరంటే కల్కి గారు అని పిలిచాడు. సో కల్కి గారు యాక్చువల్లీ రాంగ్ రైట్, మేబీ ఇతను ఎందుకు పాయింట్ చేశాడో అన్నట్టు అనుకున్నాను. సో ఇతను పెట్టిన పాయింట్ కూడా రీజనబుల్గానే ఉంది. ఏంటంటే ఎప్పుడన్నా ఏదైనా పాయింట్ పెట్టేటప్పుడు కానీ, ఏదైనా చెప్పేటప్పుడు కానీ, లేదా ఎక్కడైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు కానీ ఆవిడ కరెక్ట్గా పెట్టదు. అంటే ట్రై చేస్తారో బట్ అది ఎందుకో పర్ఫెక్ట్గా మెర్జ్ అవ్వదు. యాక్చువల్లీ కరెక్ట్ పాయింట్ నాకు కూడా అది అనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే ఆవిడ వరకు ఏదైనా క్వశ్చన్ వస్తే ఆవిడ దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి మాటల్లో ఏదో కంగారుగా ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నాలాగా ఉంటుంది అనమాట. అయిపోవాలి ముందు, ఇది అర్జెంట్గా అయిపోవాలి, ఈ మూమెంట్ని దాటేయాలి అన్న ఫీలింగ్లో ఉంటుంది. సో నా వరకు వచ్చేటప్పటికి నేను ఏం చేస్తానంటే అని కల్కి గారు మొదలు పెట్టారు, నాకు ఏదైనా ఇస్తే నేను దాన్ని పర్ఫెక్ట్గా చేస్తాను, నేను కరెక్ట్గా చేసుకుంటున్నాను, నేను గివ్అప్ ఇవ్వను, నేను త్వరగా ఏదో నేర్చుకుంటాను, నేను మొత్తానికి చేసి చూపిస్తాను అన్నట్టే చెప్పారు. సో ఇప్పుడు నేను ఎంత కంగారుగా చెప్పాను, ఆవిడ కూడా అంతే కంగారుగా చెప్తూ మొత్తానికి ఆ పాయింట్ని క్లైమాక్స్లోకి తీసుకొచ్చేసి అవగొట్టేస్తారనమాట బేసిక్గా. సో ఇలా జరుగుతుంది అని చెప్పని అన్నారు. బట్
నాకైతే వీళ్ళిద్దరు అన్వర్తి అని అనిపిస్తుంది. ఒకవేళ కంపారిటివ్లీ మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే ఈ డీమోన్ పవన్ కానీ, ఈ సోల్జర్ పవన్ కానీ, కల్కి గారు కానీ, ఆ కల్కి గారు కొద్దిగా ఉండొచ్చులే వీళ్ళిద్దరు. సో ఇలా కొంతమంది అన్వర్తి క్యాండిడేట్లు ఉన్నారు, మరి జనాలు ఎవరిని సెలెక్ట్ చేశారో తెలియదు. సో వీళ్ళిద్దరిది అయితే వాదన ఎలా ఉంది. సో వీళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. నెక్స్ట్ మన శ్రేయ గారిని తీసుకొచ్చారు, 19 years కిడ్. సో ఈ 19 years అమ్మాయి వద్దులే. సో శ్రేయ గారు ఏమంటున్నారంటే బేసిక్గా నేను బిగ్ బాస్, నాలాంటి అమ్మాయి బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది అంటారు కదా, సో అలా కలకల్లాడుతూ ఉంటుంది. నేను ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేస్తాను, ఈ సీరియస్గా గేమ్స్ ఇవన్నీ ఆడి చాలామంది అలసిపోయి ఉంటారు కదా ఆడియన్స్, సో అలాంటి వాళ్ళందరికీ ఒక ఆఫర్ లాంటిది అన్నట్టు చెప్తుంది అనమాట. ఇప్పుడు శ్రీముఖి గారు కూడా అదే అన్నారు. సో ఇవిడ ఏమంటుందంటే నాలా గలగలా ఉండేవాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉండాలి, సో నేను అందుకు వర్తి అని చెప్పాను అంది. ఎవరు అన్వర్తి అంటే ఇప్పుడు కల్కి గారిని తీసుకొచ్చింది మళ్ళీ. ఎందుకు కల్కి గారి అంటే యాక్చువల్లీ సూపర్ పాయింట్ రైజ్ చేసింది. ఇప్పటివరకు ఎవడో ఇంత లాజికల్గా ఎవడో ఎత్తలేదు. మేబీ ఆవిడకి పాస్ట్ తెలియడం వల్లేమో. కల్కి గారిని బయట చూసినప్పుడు ఒకలా ఉంటుంది, ఇక్కడ ఒకలా ఉంది. అంటే బయట చాలా పెద్ద ఎక్స్ట్రోవర్ట్లో ఉంటుంది, ఇక్కడికి వచ్చేటప్పటికి జడ్జెస్ దగ్గర సరే అన్నట్టు చాలా ఇంట్రోవర్ట్లో బిహేవ్ చేస్తూ అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్తున్నట్టు యాక్ట్ చేస్తుంది. సో ఆ కల్కి నిజమా, ఈ కల్కి నిజమా అనేది నాకు ఒక క్వశ్చన్ మార్కు అంది. సో ఆడియన్స్ కూడా ఈవిడిని ముందుకు పంపిస్తే ఆడియన్స్ కూడా ఏది కరెక్టరా బాబా అన్నట్టు క్వశ్చన్ మార్కులో పడతారో అని నాకు కనిపిస్తుంది. అందువల్ల ఈవిడ అన్వర్తి అని చెప్పాను అంతే. ఈవిడ వయసుకి ఈవిడ చెప్పిన పాయింట్కి ఏమాత్రం సంబంధం లేదు. సూపర్, అసలు చాలా లాజిక్ని కరెక్ట్గా పట్టుకుంది. ఎవడైతే అవతల వాడు డినే చేయలేడో అలాంటి పాయింట్ పట్టుకుంది. టు బీ ఫ్రాంక్ యాక్చువల్లీ నాకు కూడా ఇది మొదట్లో అనిపించింది. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న అమ్మాయి, అప్పటి వరకు ఇలా మాట్లాడుతున్న అమ్మాయి, డబ్బుల టాస్క్ గుర్తుందా మీకు? షాకిబ్కి ఈవిడికి ఒక డబ్బుల టాస్క్ ఇచ్చారు. మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఎవరైతే ఎక్కువ డబ్బులు అడుగుతారో వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉంటారు అంటే ఈవిడ ఒక ఫ్రెండ్కి కాల్ చేసింది, అరే డబ్బులు వేయి నాకు ఇప్పుడు అర్జెంట్ వేస్తావు లేదా నీ అమ్మ, ఈ టైప్లో మాట్లాడుతూ వచ్చారు. సో ఇది ఆవిడ ఒరిజినాలిటీ. బేసిక్గా ఎవరితో ఆ ఫ్రెండ్ సర్కిల్తో మాట్లాడుతుందో అది ఒరిజినాలిటీ. అలానే కంటిన్యూ అయ్యి ఉంటే మంచి రా అమ్మాయిలాగా మాస్ పిల్లలాగా భలే వచ్చేది, భలే ప్రొజెక్ట్ అయ్యేది. సో నాకు ఈవిడ చెప్పగానే అనిపించింది, శ్రేయ చెప్పగానే కరెక్టే కదా, అది నిజమా ఇది నిజమా, భలే పాయింట్ పట్టుకుంది అనిపించింది. వెరీ గుడ్, యాక్చువల్లీ శ్రేయ కరెక్ట్ పాయింట్ పట్టింది. ఇలాంటి పాయింట్లు పట్టుకుందంటే ఈవిడ వయసుకి ఈవిడ పర్ఫార్మెన్స్కి అసలు సంబంధం ఉండదు, దూసుకెళ్ళిపోద్ది. సో కల్కి గారు ఎప్పట్లాగే ఇక ఆవిడ ఎప్పుడు చెప్పేటట్టు అలా చెప్తారు. పాపం ఆవిడ చెప్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఇలా పోల్చడం కరెక్ట్ కదా నాకు తెలియదు కానీ చాలాసేపు మనిషి ఏడ్చి ఆ తర్వాత ఆడ బాధని ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు ఒక ఏడుపు గొంతు వస్తుంది తెలుసా, ఆ టోన్ యాడ్ అవుతుంది, ఆ ఏడుపు టోన్ యాడ్ అవుతుంది ఆవిడ చెప్పేటప్పుడు. సో ప్రతిసారి ఎమోషనల్గా చెప్తున్నారా ఏంటన్న ఫీల్ వస్తుంది అనమాట. సో ఆవిడ సైడ్ ఆవిడ చెప్పుకున్నారు. సో ఇంకా చేసేదేం లేక శ్రీముఖి గారు ఇద్దరు చెయ్య పట్టుకుని వెళ్ళండి అంటే ఏం కుదరమని చెప్పి ఇప్పుడు కోపంగా వెళ్ళిపోయింది ముందుకి కల్కి గారు. సో నెక్స్ట్ ఎవరు వస్తారు అనుకున్న టైంకి మళ్ళీ కట్ చేశారు. ఇందాక ఆగిపోయిన గేమ్ని మళ్ళీ కంటిన్యూ చేశారు. సో ఎనీహో గేమ్ కంటిన్యూ చేసినప్పుడు యాక్చువల్లీ ఇందాక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్లో ఆగిపోయింది. సో హరీష్ గారు వచ్చారు. హరీష్ గారు అండ్ ఎవరు ఆడతారో, హరీష్ గారు అండ్ దివ్య నిఖిత వీళ్ళిద్దరూ ఈక్వల్గా స్పేసెస్ ఉంచుకున్నారు. వీళ్ళిద్దరికి ఈక్వల్గా వచ్చాయి పాయింట్స్, వీళ్ళిద్దరికి ఈక్వల్గా ఉన్నాయి ఆ బాక్స్ స్పేసెస్. సో ఇప్పుడు హరీష్ గారు టర్న్ కాబట్టి హరీష్ గారు ఎవరు కొత్త వాళ్ళలో ఎవరితో ఆడతారంటే నేను దివ్య నిఖిత అని చెప్పాను అన్నారు. సూపర్, యాక్చువల్లీ ఇలాంటి పాయింట్ కోసమే వెయిటింగ్ నేను కూడా. ఇతను ఇలాంటి చాయిస్ తీసుకున్నాడంటే వేరే లెవెల్లో హైలైట్ అవుతాడు. సో ఆబ్వియస్లీ అతనికి సమానంగా ఉన్న దివ్య నిఖితని కొట్టారు. ఇప్పుడు ఇద్దరు పవర్ఫుల్ కంటెస్టెంట్లు, ఇద్దరు ఎగ్జాక్ట్గా హై డిజర్వ్డ్ కంటెస్టెంట్స్, బెస్ట్ కంటెస్టెంట్స్ కలిసి పోట్లాడితే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో బేసిక్గా వీళ్ళిద్దరికీ కలిపి ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే ఒక టేబుల్ ఉంటుంది, ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో 2 కలర్ బాల్స్ ఉంటాయి. ఆ 2 కలర్ బాల్స్ ఒకరు గ్రీన్ ఒకరు పింక్. చెయ్యి పెట్టినప్పుడు వాళ్ళు ఎంచుకున్న కలర్ వస్తే అది తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చిన ఆ ప్రాపర్టీలో వేసుకుంటారనమాట. సో ఎవరి కలర్ వాళ్ళు తీసుకుని వేసుకోవాలి. సో ద గేమ్ స్టార్ట్స్ అని చెప్పని ఎండ్ చేసేసారు. ఎందుకంటే ఇంకా ఉంటుంది ఎపిసోడ్ బోర్డు అంతా సచ్చింది. ఇక్కడే టీఆర్పీ వచ్చి సచ్చేది జనాలకి. నీ అమ్మ ఇద్దరు కొట్టుకుంటున్నారంటే వేరే రేంజ్లో హైలైట్లో ఉంటుంది. కరెక్ట్గా టీఆర్పీ వచ్చే టైంకి ఆపడి దొబ్బారు. సో ఇక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. బట్ స్టిల్ దివ్య నిఖిత గారే విన్ అవుతారు అనుకుంటున్నాను యాక్చువల్లీ ప్రోమో ప్రకారం చూసుకుంటే మరి యాక్చువల్లీ. బట్ ఈరోజు బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం దివ్య నిఖిత గారే ఇచ్చి పడేశారు. అసలు మామూలుగా లేదు, దులిపి అవతల పారేశారు. నాకు ఆల్రెడీ బాగా నచ్చిన కంటెస్టెంట్ అవ్వడం వల్ల, లేకపోతే నాకు ముందుగానే ఆవిడ మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ పడటం వల్ల, బెస్ట్ ప్లేయర్ స్ట్రాంగ్ ప్లేయర్ అని ముందుగానే నాకు ఉండటం వల్ల ఏమో తెలియదు కానీ షీ నెయిల్డ్ ఇట్. అసలు చంప అవతల పడేశారు అసలు. యాక్చువల్లీ హరీష్ గారు కూడా అంతే బాగా ఆడారు. బట్ నాకున్న పర్సనల్ ఒపీనియన్ వల్ల ఏమో నెమ్మదిగా తగ్గించుకోవడానికి ట్రై చేస్తాను. బట్ స్టిల్ దివ్య నిఖిత గారు చాలా 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 బాగా ఆడారు. యాజ్ వెల్ యాజ్ హరీష్ గారు కూడా. ఇద్దరు బెస్ట్ కంటెస్టెంట్స్. వీళ్ళిద్దరిని డైరెక్ట్గా పంపేస్తారు అనుకుంటున్నాను. సో రేపేం జరగబోతుంది, ఎవరు ఫైనల్గా వెళ్ళాలి అనుకుంటున్నారు అనేది రేపొద్దని చూద్దాం. బట్ మీరు ఎవరెవరు వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారో అండ్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి.
అండ్ దయచేసి ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో, నాకు తెలిసి 10 మందో 20 మందో చూస్తున్నారో అంతే నాకు అర్థమవుతుంది. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను అనుకుంటాను. సో ఆ 10 మంది 20 మంది అయినా సరే మీకేమనిపించింది అనేది దయచేసి కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎక్కడైనా పొరపాటు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కమ్యూనిటీస్లో షేర్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.